అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 1వ తారీఖున మండవ శ్రీనివాసరావు అనే ఆర్పీఎఫ్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు మరిపాలెం దగ్గర చనిపోయాడండి రైల్వే ట్రాక్ మీద. దానికి సంబంధించి అతనికి డెత్ సర్టిఫికేట్ కోసం వాళ్ళ భార్య పిల్లలు అప్లికేషన్ పెట్టడం జరిగింది జోన్ 5 జీవీఎంసీ ఆఫీస్లో. దాని మీద ఆయన పలుమార్లు ఆఫీస్కి వచ్చి అక్కడ పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ డాటా ఎంట్రీ ఆపరేటర్ చంద్రశేఖర్ ని, తర్వాత అక్కడ సూపర్వైజర్ గా పబ్లిక్ హెల్త్ లో పనిచేసిన వెంకటరమణ్ని కలిసి అడగడం జరిగింది. దాని మీద వాళ్ళు మొదట 50,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు. ఆయన ఇచ్చుకోలేనని చెప్పేసి బతిమాలితే మొత్తం మీద 20,000 రూపాయలు లంచంగా ఇస్తే గానీ పనిచేయమని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దాని మీద ఆయన శనివారం నాడు మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశారు. దాని మీద మా ఏసీబీ డీజీ శ్రీ అతుల్ సింగ్ గారి పర్మిషన్ తీసుకొని మేము ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఈ 20,000 రూపాయలు కూడా ఈ వెంకటరమణ చంద్రశేఖర్ వీళ్ళు తీసుకుంటుండగా పట్టుకొని ట్రాప్ చేయడం జరిగింది. అలాగే వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ కూడా చేస్తాము, రేపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఇప్పటి వరకు వీళ్ళిద్దరేనా సార్? ఇక్కడ దొరికింది సార్. ఏమండి?